మీరు ఆ పక్క వెళ్ళండి. ఆ పక్క నువ్వు ఆ పక్క వెళ్ళు. మధ్యలోకి రా. అట్లా కొంచెం ఎక్కువమట్లా అటు నువ్వు మధ్యలోకి వెళ్ళు. అట్లా సర్క్యులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏది కూడా వేస్ట్ కాదు. ప్రతి ఒక్క దానికి వేస్ట్ నుంచి హౌ టు క్రియేట్ వెల్త్, రీసైక్లింగ్ అండ్ ఆల్సో రీసైకిల్ చేసి సమ్ వే ఆర్ ద అదర్ దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయడానికి, సో దట్ అలా యూటిలైజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయొచ్చు సార్. అదేమ్మా, దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్ని సర్క్యులర్ ఎకానమీ. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆర్ యూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ రూట్ అండ్ మళ్ళీ మన సాయిల్ మనం మళ్ళీ యూజ్ చేయాలి. ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? ఎంతమ్మా? 200 మెంబర్స్ బ్యాచ్. మీ ఒక బ్యాచా? ఒక బ్యాచ్. ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. 17. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో, లేకుంటే తగ్గాయా? బాగున్నాయి సార్ స్టాండర్డ్స్. పాత కాలేజ్, ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? చాలా మార్పులు వచ్చేసాయి. బేసిక్ థింగ్ ఈజ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బోర్న్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్. డెంగ్యూ, మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుతుందమ్మా? అది హాస్పిటల్ పిహెచ్ఎస్లో వచ్చే పేషెంట్స్ కమ్యూనికల్ డిసీజెస్ని కొంతవరకైనా కంట్రోల్ అయినాయి. వాటర్ బార్న్ కానీ మస్కిటో బార్న్ కానీ వెక్టర్ బోర్న్ డిసీజెస్ అన్ని చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా పిహెచ్సిలో మేము క్లీన్లీనెస్ అనేది మేము చేసుకుంటాం. నాట్ అ ప్రోగ్రామ్ ఫర్ స్ప్రెడ్. ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ ఫీల్డ్ అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు. సో దానివల్ల మన విలేజెస్లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన. ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసాం, 8 నెలలు అయింది. ఇప్పటికీ నమస్కారమ్మా. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. హాయ్ డాక్టర్. గుడ్. మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం, సంతోషం. విష్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. డిమాండ్ ఓకే అమ్మా. గుడ్. అంటే బాగున్నావా? ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఇది యా
మహాడమ్మ నమస్తే సార్ చంద్రబాబు డోర్ అండ్ ఓపెన్ చేయమ్మా. కలెక్టర్ గారు కలెక్టర్ గారు సార్ సార్ మా చిన్నప్పటి నుంచి ఉంది సార్ చిన్నప్పటి నుంచి ఈ పని అయిపోయింది. వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయొచ్చు సార్. అదేమ్మా దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్ని సర్క్యులర్ ఎకానమీ. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ రూట్ అండ్ మళ్ళీ మన సాయిల్ Yeah. మనం మళ్ళీ యూజ్ చేయాలి. ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? ఎంతమ్మా? 200 members batch. మీ ఒక బ్యాచా? ఒక batch. ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 batch. 70. అది అయిపోయింది సార్, మిడిల్ ఆఫ్ 15. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుంటే తగ్గాయా? బాగున్నాయి సార్ స్టాండర్డ్స్. పాత కాలేజ్ ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? కాకినాడ సార్. నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి సార్. బేసిక్ థింగ్ ఈజ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బాండ్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్. డెంగ్యూ, మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుతుందమ్మా? అది హాస్పిటల్ పిహెచ్ఎస్లో వచ్చే పేషెంట్స్ కూడా కమ్యూనికల్ డిసీజెస్ని కొంతవరకైనా కంట్రోల్ అయినాయి. వాటర్ బార్న్ కానీ మస్కిటో బార్న్ కానీ వెక్టర్ బాండ్ డిసీజెస్ అన్ని చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా పిహెచ్సిలో మేము క్లీన్లీనెస్ అనేది మేము చేసుకుంటాం. నాట్ అ ప్రోగ్రామ్ ఫర్ స్ప్రెడ్. ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ సమాజానికి కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు. సో దానివల్ల మన విలేజెస్లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన. ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసాం. 8 నెలలు అయింది. ఇప్పటికీ నమస్కారమ్మా. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. హాయ్ డాక్టర్. గుడ్. మీ అందరితో కలిసి
ఈ ర్యాలీలో పాల్గొన్నాం, సంతోషం. విష్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏమండొచ్చమ్మా? ఓకే అమ్మా, గుడ్. అంటే బాగున్నావా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది యా మాట్లాడదామా? నమస్తే సార్, చంద్రబాబు గారు. డోర్ అండ్ ఓపెన్ చేయమ్మా. కలెక్టర్ గారు సార్ సార్ మా చిన్నప్పటి నుంచి ఉంది సార్, చిన్నప్పటి నుంచి ఓకే ఓకే, ఈ పని అయిపోయింది. సో దట్ అలా యూటిలైజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కొంచెం డిక్రీజ్ చేయొచ్చు సార్. అదేమ్మా, దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. దాన్ని సర్క్యులర్ ఎకానమీ. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ, లేకపోతే ఎనర్జీ కానీ, యూజ్ కానీ, మళ్ళీ బ్యాక్ టు సో ఒరిజినల్ రూట్ అండ్ మళ్ళీ మన సాయిల్